హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఇవాళ ఒక మంచి రోటి పచ్చడి చూద్దామా. క్యాప్సికమ్ టమాటో కాంబినేషన్లో రోటి పచ్చడి సూపర్ యమ్మీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద కొంచెం దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత కట్ చేసి సీడ్స్ తీసేసిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేపుకుని క్యాప్సికమ్ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు కూడా పచ్చిమిర్చితో పాటు బాగా వేగిపోయిన తర్వాత 3 లేక 4 టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టమాటాలు కూడా పూర్తిగా కుక్ అయ్యే వరకు మగ్గపెట్టండి. ఇలా క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటో పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకుని కొంచెం ఆ వేడి సెగ తగిలే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులను పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడైన దీంట్లో మక్కపెట్టి పెట్టుకున్న టమాటో క్యాప్సికమ్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడా ఒక 1 స్పూన్ వరకు ఉప్పు పడుతుంది, యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని ఒక 1/2 స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేసుకోండి. చట్నీని ఒక 3 to 5 సెకండ్స్ అలా నూనెలో కలిపితే మన చట్నీ రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఇలా రోటి పచ్చడి కలుపుకుని తిన్నారంటే ఇంకంతే చాలు, కడుపు చక్కగా నిండిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.